देश की नेता కేసీఆర్ ఎత్తుగడ ఫలించిందని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ ముఖ్యంగా బీజేపీ నాయకులు కూడా ఇలా చర్చించుకునే విధంగా వాళ్ళ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఎంపిక జరగడం నిజంగా మళ్ళొక్కసారి బీసీలను మోసం చేసే పార్టీగా బీజేపీ అంటేనే అగ్రవర్ణాల పార్టీగా మళ్ళొక్కసారి నిరూపించుకుంది। తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పూర్తిగా బీఆర్ఎస్ ఆలోచనను బీఆర్ఎస్ కేసీఆర్ ఆలోచనలే ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడానికి పూర్తిగా కేసీఆర్ డైరెక్షన్లో బీజేపీ పనిచేస్తున్నట్టుగా ఈ రామచంద్రరావు ఎన్నిక కానొస్తుంది। మరి ఏదైతే గతంలో బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా పార్లమెంట్ ఎలక్షన్లో వాళ్ళ అవయవాలను దానం చేసి వాళ్ళ పార్టీ పూర్తిగా చచ్చిపోయి బీఆర్ఎస్ పార్టీని బతికించి తెలంగాణలో 8 ఎంపీ సీట్లు గెలవడానికి దోహదం చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీకి ఇవాళ బీజేపీ రుణం తీర్చుకునే విధంగా ఒక బలహీనుడిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పెట్టి రేపు స్థానిక సంస్థల్లో బీఆర్ఎస్ పార్టీని బతికించడానికి వీళ్ళు సహాయం చేసినట్టుగా ఇలా పూర్తిగా రామచంద్రరావు ఎన్నిక చూస్తే తేటా తెల్లమవుతుంది। నిజంగా మరి ఈ దేశకి నేత కేసీఆర్ ఆలోచనను అక్కడ మోడీ గారు అమిత్ షా గారు నడ్డా గారు ఆలోచన తీసుకొని పనిచేస్తున్నట్టుగా ఈ బీజేపీ అధ్యక్షుని ఎంపిక జరిగిందని చెప్పి తెలంగాణ ప్రజలు గమనించారు। ముఖ్యంగా బీజేపీ బీఆర్ఎస్ అంటేనే అగ్రవర్ణాల పార్టీ। ఇలా కేసీఆర్ పార్టీ అధ్యక్షుల పదవి కూడా ఒక అగ్రవర్ణంగా కేసీఆర్, అందులో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మరి ఇలా బీజేపీలో చూస్తే రామచంద్రరావు ఈ తెలంగాణలో బీసీలను అణగదొక్కడానికి ఎత్తుగడలో ఇలా రామచంద్రరావు ఎన్నిక కానొస్తుంది। కాబట్టి పూర్తిగా బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ఆలోచనలతోటే కేసీఆర్ డైరెక్షన్లతోటే నడుస్తుంది అనడానికి నిదర్శనం ఇలా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి రామచంద్రరావు ఎన్నిక జరిగిందని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ నుంచి తెలియజేస్తున్నాం। ముఖ్యంగా ఈ అగ్రవర్ణ పార్టీలు తెలంగాణలో బీసీలను అనగదొక్కాలని గతంలో బీసీగా బండి సంజయ్ గారు చేసినటువంటి కార్యక్రమాలు మరి అప్పుడు బీజేపీ బీఆర్ఎస్కి నష్టం చేస్తుందని చెప్పి బండి సంజయ్ గారిని రాష్ట్ర అధ్యక్షునిగా తొలగించి మళ్ళా అగ్రవర్ణాల కిషన్ రెడ్డి గారికి ఇవ్వడంలో కూడా ఆంతర్యం బీసీలను అనగదొక్కడమే। ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మా గౌరవ ముఖ్యమంత్రి ఒక ఓసీ రెడ్డి బిడ్డ అయినా Subscribe us and press the bell icon for more interesting updates.